నమస్కారం మేరీ గారు. నమస్తే నాగరాజ్ గారు. మనీ ఫ్లోయింగ్ ఉండేటువంటి మనీ బ్లాక్స్ని అంటే వాటిని ఆపేటువంటి బ్లాక్స్ ఉంటాయి కొన్ని మనీ బ్లాక్స్. లాస్ట్ మీరు చెప్పినటువంటి విధానంలో అంటే నెగిటివ్ థాట్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు కదా. సో అలా మనీ బ్లాక్స్ని కొన్ని మనం పాజిటివ్ అఫర్మేషన్స్ చేసినా కూడా అవి ఆపేస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని ఎలా గుర్తించాలి, ఎలా ఓవర్కమ్ చేయాలంటారు అసలు? అవునండి, యాక్చువల్గా ఎక్కువ మంది మనీ అట్రాక్షన్ చేయకపోవడానికి రీజన్ మనీ బ్లాక్స్. చాలా మంది మనీ బ్లాక్స్ ని గుర్తించరు. అసలు ఇది మనీ బ్లాక్ అనేది కూడా కొంతమంది రికగ్నైజ్ చేస్తారు, దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు, రీప్లేస్ చేస్తారు థాట్స్ ని పాజిటివ్ గా. కొంతమంది మనీ బ్లాక్స్ ని గుర్తించలేకపోవడానికి రీజన్ ఏంటంటే కొన్ని నమ్మకాలు సార్. అంటే ఆ తెలియని కొన్ని బిలీఫ్స్ అనేవి చిన్నప్పటి నుంచి మైండ్లో స్టోర్ అవుతాయి. మనం చిన్నప్పుడు 12 years లోపు మన పేరెంట్స్ చెప్పినవి కానీ మన సరౌండింగ్ వాళ్ళు చెప్పినవి కానీ అవి వింటూ పెరుగుతాం. కాబట్టి మిడిల్ క్లాస్లో ఎక్కువగా ఏ ప్రాబ్లం వస్తుంది అంటే మనీ ఉన్న వాళ్ళు సంథింగ్ ఇలా ఏదో ఒక మోసం చేసి సంపాదించారు అనో, లేదు అంటే ఇంకా వేరో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ చేస్తుంటారు అనమాట. అవి వీళ్ళు నిజమో అబద్ధమో తెలుసుకోకుండా గుర్తుపెట్టేసుకుని బిలీవ్ కింద ఉంటాము. అంటే మనీ ఉంది అంటే వాళ్ళు సంథింగ్ అంత కరెక్ట్గా సంపాదించట్లేదేమో, లేదు అంటే మనీ ఉంది అంటే వాళ్ళు అంత తక్కువ టైంలో ఎలా సక్సెస్ అవ్వారు, వాళ్ళకి అది ఎలా పాసిబుల్ అయింది, ఏదో చేసుంటారు, ఇలా ఆలోచిస్తారు. ఇవన్నీ మనీ బ్లాక్స్ కిందే పనిచేస్తాయి. అసలు మనీ బ్లాక్స్ అనేవి ఫస్ట్ మనం గుర్తిస్తే ఈజీగా మనం వాటిని ఓవర్కమ్ చేయొచ్చు. మనకి ఒక వాటర్ ఫ్లో వెళ్తూ ఉంది అనుకోండి నాగరాజ్ గారు, ఫ్లో వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా మనం అడ్డం వేసామనుకోండి ఆ ఫ్లో ఆగిపోతుంది. సేమ్ అలాగే మనీ కనెక్షన్కి మనకి ఎప్పుడైతే మనకి ఆ ఫ్లో మనీ ఫ్లో అనేది రాబోతుందో మనం ఈ బ్లాక్స్తో అడ్డుపడుతూ ఉంటాం మనకి మనమే. అంటే ఎవరికి వాళ్ళే చేసుకుంటారు మనీ అనేది వాళ్ళ వైపు రాకుండా. సో అయితే ఈ బ్లాక్స్ ఏంటి అంటే ఎక్కువ మనీ ఉంటే కష్టాలకి గురైపోతారు సంథింగ్ ఇలాంటివి. కొన్ని స్కూల్స్లో కూడా ఇలా నేర్పిస్తారు, జాబ్ ఉంటే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సో ఇది కూడా మనీ బ్లాక్గా పనిచేస్తుంది. ఎందుకంటే 1 monthకి నాకు 1 lakh వచ్చింది అంటే చాలు, సో ఇదే నా లైఫ్కి సెట్ అయిపోతుంది, ఇలా బ్లాక్ని క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు చదువుకున్నప్పటి నుంచే డిసైడ్ అయిపోతారు 1 lakh వస్తే చాలు. కానీ ఇప్పుడు మన సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఒక 5-6 years బ్యాక్ వెళ్తే 100 rupees అంటే కొంచెం మనం ఆటోమేటిక్గా వాల్యూ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 500 అయినా పిల్లలు కూడా 500 అంటే ఏమొస్తాయి అని ఒక ఫీలింగ్ వస్తున్నారు. అంటే అంత అప్డేట్ అవ్వింది మొత్తం ప్రపంచం అంతా. సో కానీ ఈ మనీ శాలరీస్ విషయంలో కానీ ఇంకా అప్డేట్ అవ్వకుండా ఒకటే వేలో మనకి మనీ వస్తుంది అని ఆలోచించడం కూడా మనీ బ్లాక్గా పనిచేస్తుంది. అలా కాకుండా పేరెంట్స్ చెప్పినవి విని, లేదంటే సొసైటీ చెప్పినవి విని మనీ ఎక్కువ ఎందుకు, వాడు స్వార్థం కోసం సంపాదిస్తున్నాడు అని అలా ఆలోచించిన, ఎవరైనా హౌస్ కొనుక్కున్నారనుకోండి, హౌస్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఎలా కొన్నారు అని అప్రిషియేట్ చేయడం మానేసి అసలు వాళ్ళు ఎలా కొనేశారు, అప్పుడే వాళ్ళకి ఎలా పాసిబుల్ అయిందని ఒక నెగిటివ్ వేలో చూస్తూ ఉంటారు అన్నమాట. అవి కూడా మనీకి బ్లాక్స్గా పనిచేస్తూ ఉంటాయండి. ఎందుకంటే మనీకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాము తెలియకుండానే. సో అవన్నీ ఎలా జరుగుతున్నాయంటే చిన్నప్పటి నుంచి 12 years లోపు ఇన్పుట్ చేసుకున్న కొన్ని ఆలోచనలు. అంటే మనీ ఉన్న వాళ్ళు ఎక్కువగా కరెక్ట్గా ఉండరు అని, లేదు అంటే వాళ్ళకి కొంచెం అహంకారం ఉంటుందని. కానీ ఇవన్నీ నిజాలు కాదు. మనీ ఉన్న వాళ్ళకి కొన్ని డెడికేషన్స్ ఎక్కువ, కొన్ని కమిట్మెంట్స్ ఎక్కువ. వాళ్ళ పనిలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్న ప్రాసెస్లో వీళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోవచ్చు. వాళ్ళు అంత మాత్రానే మనీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అనుకోవడం మనల్ని మనీకి వ్యతిరేకమైన ఆలోచన చేసే విధంగా చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనకి మనకి మధ్యలో కనెక్షన్. ఒకవేళ ఇప్పుడు కార్ ఎవరైనా కొంటే కారుని చూసి వాడు కారు కొన్నాడు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ చేసామనుకోండి, అంటే కార్ అనేది మన దృష్టిలో ఒక నెగిటివ్ ఎమోషన్గా ఇక్కడ స్టోర్ అయిపోతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా కార్కి నా ఓనర్ అంటే నాకు అనే పర్సన్కి కారు ఇష్టం లేదు అని మనం కారు కొనాలనుకున్నా కానీ ఆ బ్లాక్స్ అడ్డుపడుతూ ఉంటాయి. ఓకే, ఇలా డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒకటి అని చెప్పము. కొంతమంది హ్యాపీనెస్ని మనీతో కనెక్ట్ చేస్తారు. సో నాకు మా రిలేటివ్స్ మాట్లాడాలి అంటే మనీ ఉంటే వాళ్ళే మాట్లాడతారు. సో ఇది నిజం కాదు. ఒక పాజిటివ్గా మనం ఒక పలకరింపు అనేది చేస్తే ఒక వ్యక్తిని వాళ్ళు ఆటోమేటిక్గా పాజిటివ్గా పలకరిస్తారు ఆపోజిట్ వాళ్ళు. మనం పలకరించకుండా మనీ ఉండుంటే పలకరించే వాళ్ళు అని అనుకుని మనీకి వ్యతిరేకంగా ఆలోచిస్తాము. సో ఇలాంటివి కూడా బ్లాక్స్. ఒక అన్నదమ్ముల మధ్యలో గొడవలైనవి అనుకోండి, ఆస్తుల వల్ల గొడవలైనవి, మనీ వల్లే గొడవలు వస్తున్నాయి, మనీ వల్ల ఎలా జరుగుతుందని మనీని బ్లేమ్ చేసేస్తూ ఉంటారు. కానీ అసలు అన్నదమ్ముల మధ్యలో గొడవ ఎందుకు వస్తుంది? వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లం. వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకోకపోవడం వల్ల, పాజిటివ్గా వాళ్ళు ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకోకపోవడం వల్ల సో ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ దానికి మనం ప్రతి మనిషికి ముందు మనీని పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఏ నెగిటివ్ జరిగినా, ఇప్పుడు ఏదైనా ఒక షాప్కి వెళ్ళాము,
10,000కి మనం కొనాలని డిసైడ్ అయ్యి వెళ్తే మనం కావాలనుకున్నది 20,000 ఉంది అనుకోండి. వీళ్ళు రేట్లు పెంచేశారు, మరి దారుణంగా ఉంది, టూ మచ్గా ఉంది, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇలా మాట్లాడితే మనీకి వ్యతిరేకంగా వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు పెడతారు. మనం కావాలనుకున్నది మనం కొనాలి, లేదంటే 20,000కి కొనే క్యాపబిలిటీని మనం పెంచుకోవాలి. అంతేగాని మనం మనీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడుతుంటే అవునరా నిజమే అని మనీకి వ్యతిరేకమైన మాటలను ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అలా చేసినా కూడా మన మైండ్లో మనీ బ్లాక్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఓవరాల్గా మనం మనీకి వ్యతిరేకంగా ఆలోచించడం అనేది చేస్తూ ఉన్నామని అర్థం అన్నమాట. సో ఇవన్నీ మనీ బ్లాక్స్గా పనిచేసి ఒక వ్యక్తి ఏదైనా మనీ మీద ఫోకస్ చేయాలన్నా కూడా ఇవన్నీ ముందుకు వస్తాయి. మెయిన్ ఫోకస్ అనేది తగ్గిపోతుంది. ఈ ఆలోచనలన్నీ చేసి వద్దులే అని అలా ఉండిపోతారు. నిజంగా మనీ లేనప్పుడు మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేక బాధపడుతూ ఉంటారు. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, అప్పులు అవుతున్నాయి, సంథింగ్ ఇలా ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటికీ కారణం అసలు ఈ మనీ బ్లాక్సే నాగరాజు గారు. ఈ బ్లాక్స్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఇంకా ఇప్పటికీ మారేమో అనుకుంటూనే ఏదైనా ఒక అమౌంట్ ఎక్కువ ఉన్న అమౌంట్ని చూస్తే అంత ఎక్కువ ఎందుకు అంటే ఇది కూడా బ్లాకే. అంటే అంత సంపాదించగలగాలి నేను అని అనుకోవాలి తప్ప వాళ్ళు ఎందుకు అంత ఎక్కువ పెట్టారని మనం కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటాం. సో ఇది కూడా మనీ బ్లాక్ అన్నమాట. సో ఇలా పనిచేస్తూ ఉంటాయి బ్లాక్స్. అది మనీ ఫ్లోయింగ్ని ఆపుతూ ఉంటాయి. సో కంటిన్యూస్ నెగిటివ్ థాట్ ఎప్పుడూ కూడా మనీకి సంబంధించిన ఏదున్నా వర్కౌట్ కావు. అవి బ్లాక్స్ లాగా పనిచేసి మనకి ఎనర్జీ ఫ్లోస్ని ఆపుతుంది, మన నుంచి వెళ్ళే ఎనర్జీ. మనకు వచ్చేటువంటి పాజిటివ్ థాట్ ఏది ఉన్నా సరే అది కంట్రోల్ అయిపోతూనే ఉంటుందంట. మనం లిమిటెడ్ వెర్షన్కి వచ్చేస్తుంది. అవునండి. బ్లాక్స్ని మనం తీసేసి అన్లెర్నింగ్ చేసి, అంటే మనం ఇప్పుడు లెర్నింగ్ ఏదైనా సబ్జెక్ట్ని ఎలా చేస్తామో మనం అలా అన్లెర్నింగ్ చేయాలి ఉన్న బ్లాక్స్ని. ఇది ఎందుకు వచ్చింది, అసలు ఇది నిజమా అబద్ధమా, దీని వెనక మనం ఎలా ఇన్పుట్ చేస్తాం మన మైండ్కి, అసలు సోర్సెస్ ఏంటి అంటే రూట్ కాజ్కి వెళ్ళిపోయి వాటిని మనం కనుక ఫైండ్ అవుట్ చేస్తే అది అబద్ధమని మనకే అర్థమైపోతుంది. ఎవరో చెప్పింది విని మనం డిసైడ్ అయిపోతాం. సో అప్పుడు మనకు అర్థమైన తర్వాత దాన్ని రీప్లేస్ చేస్తూ ఉండాలి థాట్స్. అంటే మనీ ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాము, మనీ ఆటోమేటిక్గా మన లైఫ్లో చాలా సక్సెస్ని ఇస్తుంది, మనీ ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాము. సో మనీ అనేది మనకు ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెంట్ని బిల్డ్ చేస్తుంది. ఎక్కడైనా మనం ఒక గుడ్ విల్తో సొసైటీలో తిరగడానికి ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి మాటల్ని మనం ఇన్పుట్ చేయగలుగుతాం ఆ బ్లాక్స్ రికగ్నైజ్ చేసి క్లియర్ చేసినప్పుడు. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కంటెంట్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ గురించి కానివ్వండి, విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి కానివ్వండి అడుగుతూ ఉన్నారు. సో ఎలా అండి, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? డెఫినెట్గా నాగరాజ్ గారు, విజువలైజేషన్ టెక్నిక్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము యూనివర్స్ కనెక్షన్ ఇంకా తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండూ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రెండూ అవైలబుల్లో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక మేరీ గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్, అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ మీద, విజువలైజేషన్ టెక్నిక్స్ మీద కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.